ఏపీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, చూస్తూ ఉన్నాము హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ కొట్టివేశారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మద్యం కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సిట్ విజయవాడ సీటు రాజశేఖర్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక విచారణ జరుపుతూ దాదాపు 3-4 నెలల నుంచి కూడా కొన్ని సంచలనాలు నమోదవుతున్నాయి. ఈ కేసులో ముందు అరెస్ట్ అయినటువంటి రాజ్ కేసిరెడ్డి తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు ఏంటి అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఒక్కొక్కరు కీలక వ్యక్తులు అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఇటీవల పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద కూడా విడుదలయ్యారు. ఇక ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సిట్ టార్గెట్ చేసింది. ఈ కేసులో ప్రధానంగా ఆయనపై కీలక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యం సరఫరాతో పాటుగా పాలసీ మార్పులు, అలాగే కిక్ బ్యాకులు, అలాగే ఎన్నికల ఖర్చులకు అక్రమంగా నగదు వాడటం వంటి ఆరోపణలు కూడా ఆయనపై నమోదయ్యాయి. ఈ కేసులో ప్రస్తుతం 39వ A39 గా మోహిత్ రెడ్డి ఉన్నారు. మద్యం కంపెనీల నుంచి సేకరించినటువంటి మొత్తం 300 కోట్ల రూపాయలను వైసీపీ ఎన్నికల ఖర్చులకు చేరవేయటంలో భాగంగా ఒంగోలు పార్లమెంట్ లో కూడా నిధులను ఖర్చు చేశారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వాటిని ఖర్చు చేశారు. వీటికి తోడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాలను ఉపయోగించి హైదరాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి వరకు దాదాపు 8 కోట్ల రూపాయల వరకు నగదును తరలించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీనితోనే ఇప్పుడు అతనికి సంబంధించిన పక్క ఆధారాలను సేకరించి అధికారులు దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. సో దీనికి సంబంధించి మిథున్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది అనుకోవచ్చా? మిథున్ రెడ్డికి కూడా ఫస్ట్ హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ తిరస్కరించిన పరిస్థితి. ఆ తర్వాతనే ఆయన సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ రావడానికి కూడా మిథున్ రెడ్డికి దాదాపుగా 2 నెలలకు పైగా సమయం పట్టింది. ఇప్పుడు మోహిత్ రెడ్డిని కూడా అదే తరహాలో ఇప్పుడు హైకోర్టు బెయిల్ తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లి ఆ బెయిల్ పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. ప్రస్తుతం చూస్తున్నాము చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులో ఏపీ మద్యం కుంభకోణం కేసులో హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్కి సంబంధించి దాన్ని హైకోర్టు కొట్టివేసింది. సో దానికి సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. సో తదుపరి ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారా, అక్కడ పిటిషన్ చేసుకుంటారా మిథున్ రెడ్డి లాగానే, లేకపోతే ఏం చేస్తారు అనేది చూడాలి.